మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినట్లుగా ఒక ప్రోగ్రాం రాయడానికి ముఖ్య కారణం ఏముంటుందా అంటే మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా మనం ఏం చేస్తామా అంటే ఒక ప్రోగ్రామ్ని రాయటం జరుగుతుంది. అయితే ముందు డైరెక్ట్ మనం ప్రోగ్రామ్ రాయము. ప్రోగ్రామ్ రాయడానికి ముందు వేస్తాం ఈ ప్రాబ్లంకి సొల్యూషను నార్మల్గా మనకు ఎట్లా చేస్తామో తెలిసి ఉండాలి. అంటే ఒక పేపర్ తీసుకొని దాంట్లో మనం ఆ ప్రాబ్లంకి నార్మల్గా మనం మ్యాథమెటిక్స్ ప్రకారం సొల్యూషను ఎట్లా ఇస్తామో మనకు స్టెప్స్ తెలిసి ఉండాలి. దాని తర్వాత ఆ నార్మల్ సొల్యూషన్ మనం ఏం చేస్తాము జావా ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేస్తాం, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాం. ఆ ప్రాబ్లం ఏంటిది అంటే జస్ట్ a+b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఉంది కదా. సో అది ఒక ఏ వాల్యూ a+b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఇప్పుడు మామూలుగా మనకు ఒక ఫార్ములా. ఇప్పుడు a+b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అనేది కరెక్ట్ అని మనము ఏ వాల్యూ ఈక్వల్ టు 2 బి వాల్యూ ఈక్వల్ టు 3 అని ఈ రెండు వాల్యూస్ తీసుకొని వీటిల్లో అప్లై చేసేసి అది కరెక్ట్ అని ప్రూవ్ చేద్దాం అనుకుందాం. సో జనరల్గా మ్యాథమెటిక్స్ ప్రకారం ఇది ప్రూఫ్ ఇట్లా కాదు చేసేది. a+b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అనేది మనం ఒక ప్రూఫ్ తీసుకొని వస్తాం. బట్ సింపుల్గా ఏ వాల్యూ 2 బి వాల్యూ 3 తీసుకొని LHS ఈక్వల్ టు RHS అని మనం సింపుల్గా ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము a+b హోల్ స్క్వేర్ ఫస్ట్ LHS తీసుకుందాం. a+b హోల్ స్క్వేర్ అంటే మనం దీనికి ఏం రాస్తాము అంటే 2 + 3 హోల్ స్క్వేర్. 2 + 3 హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ 2 + 3 అనుకుంటాం కదా, 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 ఇది. సో ఇది LHS. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది RHSకి వద్దాం. RHSకి వచ్చినప్పుడు ఏంటిది a స్క్వేర్ అంటే ఏంటిది 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే 2 అంటే 3 b అంటే 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 9 ప్లస్ 2 2 4 4 12. సో మొత్తం మీద మనకు ఇది కూడా ఎంత వస్తుంది 25 వస్తుంది. సో LHS వాల్యూ 25, RHS వాల్యూ 25. కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అంటే a+b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అనేది మనం ఇక్కడ a వాల్యూ 2 b వాల్యూ 3 అని తీసుకొని ప్రూవ్ చేసిన అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ప్రకారం ఇది కాదు ఒరిజినల్ ప్రూఫ్, బట్ ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకొని ప్రూవ్ చేసినాం అనుకుందాం. సో ఇప్పుడు ఇది ప్రూవ్ చేసినాం అనుకుందాం. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది నార్మల్గా మనము ప్రూవ్ చేసినాం. సో దీన్ని ఏం చేయాలి, మనము ప్రోగ్రాంలో కన్వర్ట్ చేసి దీన్ని ప్రూవ్ చేయాలి. ప్రోగ్రాంలో కన్వర్ట్ చేసి ప్రూవ్ చేయాలి అని అంటే మనకు జావాలో a+b హోల్ స్క్వేర్ రాయటం రావాలి. సో మనం జావాలో ఏం చేయాలి a+b హోల్ స్క్వేర్ మనకు రాయటం రావాలి. సో a అనేది ఒక ఇంటీజర్ తీసుకుంటాం, b అనేది ఒక ఇంటీజర్ తీసుకుంటాం అండ్ a+b హోల్ స్క్వేర్. సో ఈ హోల్ స్క్వేర్ అంటే ఏంది ఎక్స్పోనెన్షన్. ఇది స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షన్. ఎక్స్పోనెన్షన్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఆపరేటర్ మనం ఇంతవరకు చూసినామా, మనం ఇంతకుముందు వీడియోస్లో జావాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ చూసినాం. ఈ ఆపరేటర్స్లో ఎక్స్పోనెన్షన్ రిప్రజెంట్ చేసేటటువంటి ఆపరేటర్ ఇంతవరకు మనం చూడలేదు. అంటే ఎక్స్పోనెన్షన్ని రిప్రజెంట్ చేయడానికి జావాలో లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని జావాలో కన్వర్ట్ చేసినప్పుడు? సో జనరల్గా మనకు ఎక్స్పోనెన్షన్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో కాబట్టి a+b హోల్ స్క్వేర్ని జావాలో కన్వర్ట్ చేసినప్పుడు మనం ఏమని రాయాలి a+b ఇంటూ a+b అంతే కదా. సో ఇక్కడ ఇంటూని మళ్ళీ మనం జావాలో రిప్రజెంట్ చేయడానికి ఇది కాదు మనకు సింబలు. సో అదేంటిది a+b మల్టిప్లికేషన్ సింబల్ ఏంటంటే ఇది జావాలో ఇంటూ a+b. సో ఇట్లా మనము రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి కూడా జావాలో మనం a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2abకి కూడా మనం ఏమని రాయాలి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు ఇది RHS వాల్యూ. దీన్ని మనం జావాలో కన్వర్ట్ చేసినప్పుడు ఏమని రాయాలి a ఇంటూ a ప్లస్ b ఇంటూ b
ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. ఈ విధంగా మనం జావాలో కన్వర్షన్ చేయాలన్నమాట. ఇదేమో ఇట్లా వస్తుంది, దీనికేమో ఇట్లా వస్తుంది. సో ఈ విధంగా మనం ఏదైనా నార్మల్గా రాసినటువంటి వాటిని జావాలోకి కన్వర్షన్స్ చేయటం కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే నార్మల్గా మనం రాసినప్పుడు ఎట్లా రాస్తామో యాజ్ ఇట్ ఈస్గా దాన్ని మనం జావాలో రాయలేము. సో వాటిని రిప్రజెంట్ చేయడానికి మనము డిఫరెంట్గా రాయాల్సి ఉంటుంది. ఇవి ఎట్లా రాయాలనేది కూడా మనకు తెలిసి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదనమాట. నెక్స్ట్ సో దీన్ని బేస్ చేసుకొని మనము ఇంకా 1-2 ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ని నార్మల్గా మనం బయట రాసే ఎక్స్ప్రెషన్స్ని మనం జావాలోకి కన్వర్ట్ ఎట్లా చేస్తామో 1-2 ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని చూద్దాం. సో ఇక్కడ నేను ఇంకొకటి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అదేంటిది అంటే ఎక్స్ మైనస్ వైజెడ్. ఇది మామూలుగా మనం మ్యాథమెటిక్స్గా రాసినాం అనుకుందాం. సో దీన్ని జావాలో కన్వర్ట్ చేసినప్పుడు నేను ఏమని రాయాలి, మనం ఏమని రాయాలి, ఎక్స్ మైనస్ వైజెడ్, వై ఇంటూ జెడ్. ఇట్లా ఇది జావా అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి తీసుకుంటున్నా. అది జెడ్ బై XY. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా జావాలో అయితే మనం ఏం చేయాలి, దీన్ని జెడ్ బై ఎక్స్ ఇంటూ వై. సో ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా మనకు నార్మల్ ఎక్స్ప్రెషన్ని మనం మామూలుగా నోట్స్లో రాసినప్పుడు, మ్యాథమెటిక్స్లో రాసినప్పుడు ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ని జావాలోకి కన్వర్ట్ చేసినప్పుడు ఎట్లా రాయాలనేది మనకు తెలిసి ఉండాలి. ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. చిన్న ప్రోగ్రామ్ రాసి అవి ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను జావా క్లాస్ ఒకటి తయారు చేయాలి కదా. సో క్లాస్ ఇవి ఎక్స్ప్రెషన్స్ కాబట్టి ఎక్స్ప్రెషన్ 1 అని నేను ఒక క్లాస్ తయారు చేస్తున్నా. సో ఈ క్లాసు ఓపెన్ చేసేసిన, క్లోజ్ చేసిన. అండ్ నెక్స్ట్ దీంట్లో యాజ్ యూజువల్గా మనం పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఫంక్షన్ మెథడ్ రాస్తున్నా. సో దీంట్లో ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ఆర్గ్స్ రాస్తున్నా. దాని తర్వాత ఈ మెథడ్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసిన. అంటే ఈ మెథడ్ లోపల నేను ప్రోగ్రామ్ రాద్దాం. అయితే ఇప్పుడు మనకు ఏం కావాలి, ఇక్కడ ఎక్స్ మైనస్ వైజెడ్ వాల్యూని మనం కనుక్కొని అవుట్పుట్ రిప్రజెంట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ జెడ్ బై ఎక్స్వైని కనుక్కొని దాన్ని అవుట్పుట్ డిస్ప్లే చేద్దాం. సో దీనికి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనకు ఎక్స్ వై జెడ్ 3 ఇంటీజర్ వేరియబుల్స్ కావాలి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఈ ఎక్స్ మైనస్ వైజెడ్ వాల్యూని కనుక్కొని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. దానికి ఒక వేరియబుల్ కావాలి. అట్లనే జెడ్ బై ఎక్స్వైని కనుక్కొని దాన్ని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేద్దాం. దానికి ఇంకొక వేరియబుల్. మొత్తం మనకి ఏం కావాలి, మొత్తం 5 వేరియబుల్స్ కావాలి. అవి కూడా ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కావాలి. సో ఇంట్ ఎక్స్ వై జెడ్ ఈ రెండింటిని రిజల్ట్స్ని స్టోర్ చేసుకోవడం కోసం 2 వేరియబుల్స్ ఏ కామా బి అని తీసుకుందాం. సో ఈ విధంగా మనకు 5 వేరియబుల్స్ వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూస్ తీసుకుందాం. ఎక్స్ వాల్యూ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా, 12 తీసుకున్నా. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, వాల్యూస్ని కనుక్కోవాలి కదా. సో ఎక్స్ప్రెషన్స్ కనుక్కోవాలి. ఎక్స్ మైనస్ వైజెడ్ కనుక్కోవాలి. దాన్ని దేనికి అసైన్ చేద్దాం అనుకుంటున్నాం, ఏకి అసైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఏ అసైన్డ్ బై ఏంటిది ఎక్స్ మైనస్ వై జెడ్. వైజెడ్ అంటే ఏంది, వై ఇంటూ జెడ్ అని మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది జావాలో. సో వై ఇంటూ జెడ్ సింబల్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది అనమాట. సో దాని తర్వాత జెడ్ బై ఎక్స్వై. ఇది మామూలుగా మనం మ్యాథమెటిక్స్లో రాసేది. దీన్ని మనం జావాకి వచ్చినప్పుడు జెడ్ బై ఎక్స్ ఇంటూ వై అని కన్వర్ట్ చేసుకొని రాస్తాం. సో ఇక్కడ దాన్ని మనం బీకి అసైన్ చేద్దాం వచ్చినటువంటి రిజల్ట్. సో బి అసైన్డ్ బై జెడ్ బై ఎక్స్ ఇంటూ వై. సో ఈ విధంగా మనం రాసేస్తాం. దాని తర్వాత దీన్ని మనం అవుట్పుట్లో చూపించాలి కదా. సో అవుట్పుట్లో చూపించడానికి మనకు
తెలుసు, అది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం అవుట్పుట్లో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ రిప్రజెంట్ చేద్దాం. సో కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం, ఎక్స్ మైనస్ వై జెడ్ ఈక్వల్ టు, సో ఇది రిజల్ట్ ఎక్కడుంది మనకు, ఏలో ఉంది కాబట్టి ఏ అని రాసేద్దాం, ఏ. అండ్ నెక్స్ట్ దాని తర్వాత బి వాల్యూ రిప్రజెంట్ డిస్ప్లే చేద్దాం, దట్ ఈజ్ జెడ్ బై ఎక్స్ వై. దీన్ని నేను రాయకోకుండా కాపీ చేస్తున్నా, మొత్తం రాయకుండా కాపీ పేస్ట్. సో జెడ్ బై ఎక్స్ వై, దీన్ని జెడ్ బై ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్కడుంది మనకు రిజల్ట్, బిలో ఉంది కదా, బి. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ రాసేసినాం. దీన్ని నెక్స్ట్ మనం ఏం చేయాలి, సేవ్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ ఎక్కడ చేస్తున్నా, జావా ప్రోగ్రామ్స్లో చేస్తున్నా. అండ్ కంట్రోల్-V, ఆటోమేటిక్గా ఇది సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం రన్ చేయాల్సి ఉంటుంది కదా. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా, సిఎండి. సో ఆటోమేటిక్గా మనకు డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్లోకి అది వచ్చేసింది. జావా సి expression1 డాట్ జావా ఎంటర్. సో మనకు కంపైల్ అయిపోయింది. సో దేర్ ఈజ్ నో ఎర్రర్స్. దాని తర్వాత మనం ఏం చేయాలి, రన్ చేయాలి. సో అప్ యారో కొడితే మనం ప్రీవియస్ కమాండ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దాంట్లో నుంచి మనం డాట్ జావా తీసేయాలి. అండ్ నెక్స్ట్ జావా సిలో నుంచి సి కూడా తీసేస్తే ఇప్పుడు మనకు జావా ఎక్స్ప్రెషన్ అనేది వచ్చేసింది. సో రన్ చేసినాం. రన్ చేస్తే ఎక్స్ మైనస్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 36, జెడ్ బై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇది ఎట్లా వచ్చింది చూద్దాం. అరే నేను ఇక్కడ ఈక్వల్ టు సింబల్ పెట్టా. ఈక్వల్ టు సింబల్ కాదు, మనం మైనస్ కదా, ఏ ఈజ్ అసైన్డ్ బై ఎక్స్ మైనస్ వై జెడ్. సేవ్ చేసేసి మళ్ళీ కంపైల్ చేద్దాం. సో కంపైల్ అయిపోయింది అండ్ రన్ చేస్తే ఎక్స్ మైనస్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు -34, జెడ్ బై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చేసింది. సో అసలు ఇది ఎట్లా వచ్చింది ఏంది, మామూలుగా మనం మ్యాథమెటిక్స్ ప్రకారం రన్ చేసి మామూలుగా నార్మల్గా చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, వాల్యూ ఎక్స్ మైనస్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు -34, జెడ్ బై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చింది కదా. సో ఇది ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం. సో దీని వాల్యూ ఏంటిది, మనకు దీని వాల్యూ వచ్చేమో మనకు -34 అండ్ దీని వాల్యూ వచ్చేసి 18 వచ్చింది. సో ఇది అసలు ఎట్లా వచ్చిందో చూద్దాం. సో ఇప్పుడు మనకేంది, ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్. సో దీని వాల్యూ మనం ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాం, 2 తీసుకున్నాం, అంటే 2 మైనస్ వై వాల్యూ ఎంత తీసుకున్నాం, 3 తీసుకున్నాం, ఇంటూ జెడ్ వాల్యూ ఎంత తీసుకున్నాం, 12 తీసుకున్నాం. సో ఇప్పుడు మామూలుగా 2 మైనస్ 3 అంటే -1 ఇంటూ 12, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -12 వచ్చింది. సో ఇది నార్మల్గా మనం చేస్తే వచ్చింది అనుకుందాం, కొంచెంసేపు ఇట్లా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇదేంటిది, జెడ్ బై ఎక్స్వై కదా. సో దీన్ని మామూలుగా జెడ్ బై ఎక్స్వై అంటే 12 బై ఎక్స్ అంటే 2 ఇంటూ వై అంటే 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మామూలుగా 12 బై 2 అంటే 2 6 12 అంటే 6. సో ఇది మొత్తం 6 వచ్చింది. 6 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 3 18. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లోనేమో ఫస్ట్ దానికి ఎక్స్ మైనస్ వై జెడ్కి -34 వచ్చింది. మనం నార్మల్గా చేస్తేనేమో -12 వచ్చింది. సెకండ్ దానికి జెడ్ బై ఎక్స్ వై ఇక్కడ 18 వచ్చింది ఒరిజినల్ అవుట్పుట్లో మనకు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ దీనికి ఈ స్టేట్మెంట్కి. బట్ మనం నార్మల్గా చేసినా కానీ 18 వచ్చింది. అంటే ఇప్పుడు సెకండ్ది ఏమో మనకు కంప్యూటర్కి మనకు సేమ్ వచ్చింది, ఫస్ట్ది మాత్రము కంప్యూటర్కి ఏమో -34 వచ్చింది జావా ప్రోగ్రామ్ రాస్తే. అండ్ మనం నార్మల్గా చేస్తే ఏమొచ్చింది, -12 వచ్చింది. అసలు ఇది ఎట్లా అయింది, ఇప్పుడు మనం కరెక్టా కంప్యూటర్ కరెక్టా?
సో జనరల్గా ఏందా అంటే కంప్యూటర్ జనరల్గా మిస్టేక్ చేయదు. మనం ఏది రాస్తే అదే అది చేసి పెడుతుంది. ఇందాక మనం ఎక్స్ ఈజ్ అసైన్డ్ బై వై ఇంటూ జెడ్ అని రాసినాం. ఇక్కడ మైనస్ తీసేసి ఏం చేసినాం, ఈక్వల్ పెట్టినాం. ఈక్వల్ పెడితే ఏమైంది మనకు అవుట్పుట్ ఎక్స్ మైనస్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది 36 వచ్చింది. జెడ్ బై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 36 0 వచ్చింది. సో జనరల్గా ఏంటంటే కంప్యూటర్ ఎన్నడూ కూడా అది మిస్టేక్ చేయదు. మనం ఇచ్చిన ఆపరేషన్స్ ప్రకారం ఆపరేటర్ ప్రకారం అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనము దాన్ని ఏం చేసినాం, ఇక్కడ ఈక్వల్ సింబల్ తీసేసి ఎక్స్ మైనస్ వై జెడ్ అని రాసినప్పుడు ఏమైంది, మైనస్ తీసుకున్నప్పుడు మామూలుగా మనకు -34 18 వచ్చింది. అంటే మనం ఏమి ఆపరేటర్స్ ఇస్తే దాని ప్రకారం అది చేసుకుంటూ పోతుంది. సో జనరల్గా కంప్యూటర్ ఎప్పుడు మిస్టేక్ చేయదు. కంప్యూటర్ మిస్టేక్ చేయదు, మనమే రాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటము, రాంగ్గా రాయటం జరుగుతుంది జనరల్గా. సో ఇప్పుడు మామూలుగా మళ్ళీ మనం దాన్ని చేంజ్ చేసినప్పుడు ఏంది -34 18 వచ్చింది. యాక్చువల్గా మనకు కావాల్సింది కూడా ఇదే. సో ఇది కాదు మనకు కావాల్సింది, మనకు ఇది కావాలి కాబట్టి కరెక్ట్ దానికి అనుకూలంగానే అది కరెక్ట్గా చేసింది. అంటే కంప్యూటర్ జనరల్గా అది తప్పులు చేయదు, మనమే చేస్తుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మరి ఈ ఆపరేషన్ నేను రాంగ్ రాసినా. సో జనరల్గా ఏమవుతుందా అంటే ఇది నేను రాంగే చేసిన. ఏంటిదా అంటే ఇప్పుడు మనకు ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్. సో ఇక్కడ మైనస్ ఆపరేటర్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఉంది, అండ్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది. ఈ ఎక్స్ప్రెషన్లో ఒక సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఉంది అండ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది. దీన్ని ఇంకొక రకంగా చేసి చూద్దాం. సరే, ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్ కదా. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్ని మనం ఇంకొక రకంగా చేద్దాం. 2 - 3 ఇంటూ 12 కదా. సో ఇప్పుడు ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. 2 - 12 3 ఇంటూ 12 కదా, 36, దట్ ఈజ్ ఈక్వల్ టు -34. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఇంతకుముందు ఏం చేసినాం, సబ్స్ట్రాక్షన్ చేసి దాని తర్వాత మల్టిప్లికేషన్ చేసినాం. ఇప్పుడు ఏం చేసినాం, ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ చేసినాం. సేమ్ ఇదే ఆపరేషన్ ఇక్కడ చేద్దాం. జెడ్ బై ఎక్స్ ఇంటూ వైకి. సో ఇక్కడ ఏం చేసినాం, ఫస్ట్ డివిజన్ చేసినాం, దాని తర్వాత మల్టిప్లికేషన్ చేసినాం. ఇప్పుడు ఏం చేద్దాము, సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసేసి దాని తర్వాత డివిజన్కి వద్దాం. సో 12 బై 2 3 6, 6 1 6, 2. సో ఇట్లా చేస్తే మనకు 2 వచ్చింది. ఇప్పుడు ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ చేస్తేనేమో -34 వచ్చింది. సేమ్ ఇదే ప్రకారం ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి దాని తర్వాత డివిజన్ చేస్తేనేమో 2 వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చిన ఒరిజినల్ ప్రోగ్రాంలో వచ్చిన అవుట్పుట్ ఫస్ట్ దానికే -34. సో ఇక్కడ -34, ఇక్కడ -34, ఇవి రెండు మనకేంది ఈక్వల్ అయినాయి. ఎప్పుడు ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ చేస్తే ప్రోగ్రాంలో వచ్చిన అవుట్పుట్కి ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాసెస్కి వచ్చినటువంటి ఆన్సర్ సేమ్ అయినాయి. సేమ్ ఇదే ప్రాసెస్ని మళ్ళీ నేను ఇక్కడ చేసిన అనుకోండి, అంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి తర్వాత డివిజన్ చేస్తే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ అయితే 18 వచ్చింది. అంటే ఇప్పుడు ఇవి రెండు మళ్ళీ రాంగ్ ఉన్నాయి. ఇది ఎప్పుడు కరెక్ట్ అయింది, ఫస్ట్ డివిజన్ చేసి దాని తర్వాత మల్టిప్లికేషన్ చేస్తే 18 వచ్చింది. అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. మనం ఒక ప్రోగ్రామ్, మనం ఒక ఎక్స్ప్రెషన్ని మనం ఎవాల్యూట్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్లో మోర్ దాన్ 1 ఆపరేటర్స్ ఉన్నప్పుడు, అంటే ఎక్స్ మైనస్ వై జెడ్, వై ఇంటూ జెడ్, అంటే ఇక్కడ మైనస్ ఒక ఆపరేటర్ ఉంది, మల్టిప్లికేషన్ ఒక ఆపరేటర్ ఉంది, అంటే ఇక్కడ మొత్తం ఉన్నాయి మనకు 2 ఆపరేటర్స్ ఉన్నాయి, అంటే మోర్ దాన్ 1 ఆపరేటర్ ఉంది. సో మోర్ దాన్ 1 ఆపరేటర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక ఆపరేటర్ ఏమో ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇంకొక ఆపరేటర్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది అసలు ఎట్లా డెసిషన్ తీసుకుంటుంది అంటే, ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఏమో ఫస్ట్ మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేసి దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ ఎగ్జిక్యూట్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకు జెడ్ బై ఎక్స్ ఇంటూ వైలో మనకు కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ డివిజన్ జరిగి దాని తర్వాత మల్టిప్లికేషన్ జరిగింది. ఈ ఎక్స్ప్రెషన్లో ఏమో ఫస్ట్ మల్టిప్లికేషన్ జరిగి దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ జరిగింది. ఈ ఎక్స్ప్రెషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ డివిజన్ జరిగి దాని తర్వాత మల్టిప్లికేషన్ జరిగింది. సో రెండిట్లో మల్టిప్లికేషన్ ఫస్టే జరగలేదు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, జావా అనేది
మనం రాసినటువంటి ఎక్స్ప్రెషన్లో ఒక ఆపరేటర్ని ముందుగా ఎగ్జిక్యూట్ చేసి దాని తర్వాత ఇంకొక ఆపరేటర్ని తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని ప్రకారం మనకు ఈ ఆన్సర్స్ వచ్చినాయి, -34 కానీ అండ్ 18 కానీ. అసలు ఇది ఎట్లా జరుగుతుంది అనేది మనకి ఇప్పుడు అర్థం కావాలి. సో జనరల్గా మనం బయట చేసినా కానీ ఇదే ప్రాసెస్ అప్లై చేస్తాం, ఎందుకంటే కంప్యూటర్ తనంతట తానుగా ఏది డెసిషన్ తీసుకోదు, మనం ఇచ్చిన ప్రకారమే అది చేస్తుంది. అంటే ఏంది, జావా డిజైన్ చేసినప్పుడే సో మైనస్ మల్టిప్లికేషన్ ఇవి రెండు ఉన్నప్పుడు ఫస్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది, అండ్ డివిజను ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ డివిజన్ జరిగి దాని తర్వాత మల్టిప్లికేషన్ జరుగుతుంది. అంటే ఏంది, జావాకి మనము ఏది ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏది తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఇక్కడ ముందే డిసిషన్ తీసుకొని చెప్పారు. అంటే బయట కూడా మనము పేపర్ మీద చేసినప్పుడు కూడా అట్లనే చేస్తాము, కాకపోతే నేను ఇక్కడ అట్లా చేయలేదు. సో జనరల్గా ఏం చేయాలి, నేను ఇక్కడ దీన్ని అంటే ఫస్ట్ మల్టిప్లికేషనే చేయాలి ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి, దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. దీనికి అసలు ఏదన్నా ఒక రూల్ అంటూ ఏదన్నా ఉందా అంటే అవును ఉంది. సో దాన్ని జనరల్గా మామూలుగా మనం ఏమంటామా అంటే మ్యాథమెటిక్స్లో ఇది అఫీషియల్గా ఏం కాదు కానీ బాడ్మాస్ రూల్ అని అంటాం. సో ఇది రఫ్గా మనం మాట్లాడుకునేటటువంటి విధానం. సో ఇందులో ఏంటంటే బీఓ అంటే ఏంటంటే బ్రాకెట్ ఆఫ్ డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్. ఇందులో చాలామందికి ఇది ఐడియా ఉంటుంది, మల్టిప్లికేషను, అండ్ ఏ అంటే ఎడిషను, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. సో మనకి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఉండి ఆ ఎక్స్ప్రెషన్లో మామూలుగా మనకు మ్యాథమెటిక్స్లో ఇవే వస్తాయి కదా, డివిజన్ వస్తుంది, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, జనరల్గా ఇవే వస్తుంటాయి. సో ఈ ఆర్డర్లో మనము ఎగ్జిక్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇందులో కూడా బ్రాకెట్ ఆఫ్ అనేది ఒక గ్రూపు, డివిజను మల్టిప్లికేషన్ అనేది ఇంకొక గ్రూపు, ఎడిషను సబ్స్ట్రాక్షన్ అనేది ఇంకొక గ్రూప్. మొత్తం ఇది 3 గ్రూప్స్గా డివైడ్ చేయబడ్డాయి. బ్రాకెట్ ఆఫ్ అనేది ఫస్ట్ గ్రూపు, డివిజను అండ్ మల్టిప్లికేషన్ సెకండ్ గ్రూపు, ఎడిషను సబ్స్ట్రాక్షన్ అనేది థర్డ్ గ్రూపు. వీటిని ఎందుకు గ్రూప్గా చెప్పినా అంటే బ్రాకెట్ ఆఫ్ అనేది ఫస్ట్ గ్రూప్, ఇది ఒక సపరేట్. డివిజన్ మల్టిప్లికేషన్ రెండు కూడా ఒకటే గ్రూప్ కింద వస్తాయి. అంటే ఏంటంటే ఈ రెండింటికి సేమ్ ప్రయారిటీ ఉంటుందన్నమాట. అంటే ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు, ఈ రెండింటికి సేమ్ ప్రయారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎడిషను సబ్స్ట్రాక్షను ఇవి రెండుకి కూడా సేమ్ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఏంది, ఒక ఎక్స్ప్రెషన్లో ఇవి రెండు వచ్చినప్పుడు ఈ రెండింటికి సేమ్ ప్రయారిటీ ఉంటుంది. సో దీని ప్రకారం ఏంది, ఎడిషను సబ్స్ట్రాక్షన్ కంటే డివిజన్కి మల్టిప్లికేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, అండ్ డివిజను మల్టిప్లికేషన్ కంటే బ్రాకెట్ ఉన్నటువంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. అంటే ఒక ఎక్స్ప్రెషన్లో మనకు ఫస్ట్ బ్రాకెట్ వచ్చిన వాటిని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి, దాని తర్వాత డివిజను మల్టిప్లికేషన్ ఉన్న వాటిని ఎవాల్యుయేట్ చేయాలి, దాని తర్వాత ఎడిషను సబ్స్ట్రాక్షన్ ఉన్నటువంటి వాటిని ఎవాల్యుయేట్ చేయాలి. ఇది నార్మల్గా మనం బయట చేసేటటువంటి రూల్. సేమ్ అదే రూల్ ప్రకారం మనం ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇట్లా మనం చేయటం రాంగ్. సో దీని ప్రకారం చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్ అయినప్పుడు 2 - 3 × 12. సో ఇక్కడ మైనస్ వచ్చింది, ఇంటూ వచ్చింది. సో సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్కి హయ్యర్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇప్పుడు 2 - 36. ఇప్పుడు దీని తర్వాత మనం సబ్స్ట్రాక్షన్ చేస్తాం, -34 వచ్చింది. సో ఇప్పుడు ఇది. సో అందుకని జావాలో కూడా అదే జరిగింది. సో కాబట్టి మనకు -34 అనేది వచ్చిందనమాట. సో ఇది ఒకటి. ఓకే, ఇంతవరకు ఇది క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటిది, z/x × y. z/x × y. సో ఇక్కడ డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ ఇవి రెండు కూడా సేమ్ ప్రయారిటీ ఉన్నాయని చెప్పాను నేను. ఇవి రెండు కూడా ఒకటే గ్రూప్ కింద వస్తాయి. ఆ గ్రూప్లో ఇవి రెండింటికి సేమ్ ప్రయారిటీ ఉంటుంది, ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ ఉండదు అని చెప్పిన. ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ ఉండనప్పుడు మరి ఏదైనా ముందు చేయొచ్చు కదా. ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేసి దాని తర్వాత మల్టిప్లికేషన్ చేసింది ఇందాక మనం చూసినప్పుడు. ఏంటిది, 12/2 × 3 అన్నప్పుడు ఇది ఫస్ట్ డివిజన్ చేసింది 6, దాని తర్వాత 6 × 3 అంటే 18 వచ్చింది మనకు ఆన్సర్. సో ఇవి సేమ్ ప్రయారిటీ ఉన్నప్పుడు ఫస్ట్ డివిజన్ ఎందుకు జరిగింది, ఇక్కడ నేను ఫస్ట్ డివిజన్ చేసి రాశాను కాబట్టి డివిజన్ జరిగిందా, అట్లా కాదు. సేమ్ ప్రయారిటీ ఉన్నటువంటి ఆపరేటర్స్ ఒక ఎక్స్ప్రెషన్లో వచ్చినప్పుడు
అవి ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి కూడా ఒక రూల్ ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారా అంటే మనము అసోసియేటివిటీ అంటాం. సో అట్లా వచ్చిన వాటిని ఏమంటాం మనం అసోసియేటివిటీ అని అంటాం. సో ఇక్కడ అసోసియేటివిటీ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. అదేంటిది అంటే లెఫ్ట్ టు రైట్ ఉంటుంది అండ్ రైట్ టు లెఫ్ట్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. సో నార్మల్గా అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ లెఫ్ట్ టు రైట్ ఉంటాయి. ఏదో 1-2 మాత్రమే రైట్ టు లెఫ్ట్ ఉంటాయి. సో రైట్ టు లెఫ్ట్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో మ్యాక్సిమం అన్నీ కూడా లెఫ్ట్ టు రైట్ ఉంటాయి. అంటే ఏంటంటే సేమ్ ప్రయారిటీ ఉన్నటువంటి ఆపరేటర్స్ మోర్ దాన్ 1 వచ్చినప్పుడు, సేమ్ ప్రయారిటీ ఉన్నటువంటి ఆపరేటర్స్ మోర్ దాన్ 1 వచ్చినప్పుడు వాటిని లెఫ్ట్ నుంచి రైట్కి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలి. లెఫ్ట్ నుంచి రైట్కి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోయినప్పుడు ఫస్ట్ లెఫ్ట్లో ఏమొచ్చింది మనకు డివిజన్ వచ్చింది. అందుకని ఫస్ట్ డివిజన్ ఎగ్జిక్యూట్ చేయాలి. దాని తర్వాత మనము మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఒక ఎక్స్ప్రెషన్లో మోర్ దాన్ 1 ఆపరేటర్స్ ఉన్నప్పుడు వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, వేటికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, సేమ్ ప్రయారిటీ ఉన్నప్పుడు అందులో ముందు ఏది ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత ఏది ఎగ్జిక్యూట్ చేయాలనే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మామూలుగా మనం ఫాలో అవుతుంటాం. సేమ్ ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము జావాలో కూడా అప్లై చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే జావాలో మనకు చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. మామూలుగా మనం మ్యాథమెటిక్స్ చేసినప్పుడు డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవి 4-5 ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా వాడే సింపుల్గా మనం బడ్మాస్ అని ఒక రఫ్ రూలు ఒకటి గుర్తుపెట్టుకొని చేస్తున్నాం. సో ఇవి స్టార్టింగ్ లెటర్స్ తీసుకొని బడ్మాస్ అని ఒక నిక్ నేమ్ గుర్తుపెట్టుకొని అప్లై చేసుకుంటూ పోతుంటాం. సో బట్ ఒరిజినల్ జావాకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో చాలా ఆపరేటర్స్ ఉన్నాయి మనకు, అవన్నీ తెలుసు. మరి ఈ ఆపరేటర్స్ అన్నిటికీ ఇట్లా రూల్ పెట్టుకోవడం అయ్యే పని కాదు. సో వాటన్నిటికీ ఏంటంటే ఒక ఆర్డర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారం మాత్రమే జావాలో ఉన్నటువంటి ఆపరేటర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఏ ఆపరేటర్కి ముందు ప్రయారిటీ ఇవ్వాలి, ఏ ఆపరేటర్కి తర్వాత ప్రయారిటీ ఇవ్వాలనే దాన్ని జావాలో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అని అంటారు అనమాట. జావాలో ఏమంటారు దీన్ని ఆపరేటర్ ప్రెసిడెన్స్ అని అంటారు. సో దిస్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ డిటర్మైన్స్ ది ఆర్డర్ ఇన్ విచ్ ఆపరేటర్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ వెన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పార్సల్. సో ఏది ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏది తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనకు ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది మనకు డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రెసిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాధాన్యత, అంటే ఏది ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ఆపరేటర్ ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ఆపరేటర్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనకు చెప్తుంది అనమాట. సో ఇది మనకు ఒక టేబుల్ ఉంది. సో జనరల్గా జావాలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఎవాల్యూట్ చేసేదంతా కూడా, ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యూట్ చేసేదాన్ని కూడా ఈ టేబుల్ ప్రకారమే జరుగుతాయి అన్నమాట. సో టాప్ ముందు పైన ఉన్నాయేమో హయ్యర్ ప్రయారిటీ ఉంటాయి, పైనుంచి కిందికి వస్తూ ఉంటే లోయర్ ప్రయారిటీ ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఎక్స్ప్రెషన్లో మనకు ఈ జావాలో ఉన్నటువంటి ఇన్ని రకాల ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఏది ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఈ టేబుల్ ప్రకారం మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే జావాలో ఈ టేబుల్ ప్రకారం అవి డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఏముంటుంది, ఒక ఎక్స్ప్రెషన్లో మనకు ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఆ ఇంక్రిమెంట్ ఆపరేటర్లో కూడా మనకు మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, ఒకటి పోస్ట్ ఫిక్స్, ఇంకొకటి ప్రిఫిక్స్. సో ఫస్ట్ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్, వీటికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం ఒకటే రోలో చూపిస్తున్నాం, అంటే ఇవి రెండింటికి సేమ్ ప్రయారిటీ ఉంటుంది. ఇందాక మనం చూసినాం చూడండి, డివిజన్, మల్టిప్లికేషన్ రెండింటికి సేమ్ ప్రయారిటీ ఉంటుందని. అట్లనే పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్కి, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్కి సేమ్ ప్రయారిటీ ఉంటుంది. మరి ఈ సేమ్ ప్రయారిటీ ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, ఇందులో మరి ఏది ముందు ఎగ్జిక్యూట్ కావాలి, ఇవి 2 ఒకటేసారి వచ్చినప్పుడు అసోసియేటివిటీని చెక్ చేయడం జరుగుతుంది. అసోసియేటివిటీ అనేది జనరల్గా అన్నిటికి కూడా లెఫ్ట్ టు రైటే ఉంటుంది. అంటే ఫస్ట్ లెఫ్ట్ ఏదైతే వస్తే ఈ రెండిట్లో అది ఫస్ట్ జరుగుతుంది అనమాట. రైట్ టు లెఫ్ట్ 1-2 ఉన్నాయి. అవి ఏంటిదా అంటే మనకు అసైన్మెంట్ ఆపరేటర్ ఒకటి అండ్ ఇది టెర్నరీ ఆపరేటర్ అనేవి, ఇవి రైట్ టు లెఫ్ట్ జరుగుతాయి అన్నమాట. సో ఇది మనం ఒక అసైన్మెంట్ ఆపరేటర్ ఒకటి రైట్ టు లెఫ్ట్ ఎట్లా జరుగుతుందో ఎగ్జాంపుల్ తర్వాత చూద్దాము. సో ఇక్కడ మిగతా మ్యాక్సిమం అన్నీ కూడా లెఫ్ట్ టు రైటే జరుగుతాయి. అంటే ఇప్పుడు ఇవి 2 వచ్చినప్పుడు ఫస్ట్ ఈ రెండిట్లో ఏది లెఫ్ట్ ఉంటే అది. ఇందాక మనము Z/X/Yలో డివిజను, మల్టిప్లికేషన్ 2 సేమ్ ప్రయారిటీ ఉన్నాయని చెప్పినాం కదా.
అందులో ఏది ఎగ్జిక్యూట్ అయింది? ఫస్ట్ డివిజన్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఏంది? లెఫ్ట్ది ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇది లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ ఉన్నట్లు అనమాట. ఇవి కూడా లెఫ్ట్ టు రైటే. నెక్స్ట్ ప్రయారిటీ ఏముంటుంది? ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రిఫిక్స్ డిక్రిమెంట్, ఇది నెగేషన్, నాట్, యూనరీ, ఇది ప్లస్, యూనరీ ప్లస్, యూనరీ మైనస్, టైప్ క్యాస్ట్, ఇవి మామూలుగా ఉంటాయి. సో ఇవి యూనరీవి, ఇవి బైనరీ కాదు. ఇక్కడ ప్లస్ మైనస్లు యూనరీ అని రాసిరు, స్పెషల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులో డివిజన్, వీటికి సేమ్ ప్రయారిటీ ఉంటుంది. ఇందాక సేమ్ మనం అనుకున్నాం చూడండి, డివిజన్కి మల్టిప్లికేషన్ సేమ్ ప్రయారిటీ ఉంటుందని. సో ఇవి కూడా సేమ్ ప్రయారిటీ ఉంటాయి. ఇది మళ్ళీ ఇవి సేమ్ ఉన్నాయి ఒకేసారి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనము లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాం. ఇందాక మనం లెఫ్ట్ టు రైట్ ఎట్లయితే చేసినామో అవి లెఫ్ట్. సో ఈ విధంగా ఆపరేటర్స్ అన్నీ కూడా పైనుంచి కిందికి వస్తుంటే, పైన ఉన్న వాటికి హయ్యర్ ప్రయారిటీ ఉంటుంది, కిందికి వస్తున్న కొద్ది ఏమవుతుంది అంటే లోయర్ ప్రయారిటీ అనేది వస్తుంది. సేమ్ ప్రయారిటీ ఉన్నటువంటివి ఒక ఎక్స్ప్రెషన్లో వస్తే అవి లెఫ్ట్ టు రైట్ జనరల్గా తీసుకుంటాం. రైట్ టు లెఫ్ట్ అనేది నేను రెండు ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటిది? అది టెర్నరీ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది చెప్పటం జరిగింది. సో ఈ టేబుల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆపరేటర్ అసోసియేటివిటీ కూడా మనం ఇప్పుడే డిస్కస్ చేసినాం కదా. సో ఆపరేటర్ అసోసియేటివిటీ వచ్చినప్పుడు జనరల్గా అన్నీ కూడా లెఫ్ట్ టు రైటే ఉంటాయి. కొన్ని 1-2 రైట్ టు లెఫ్ట్ అని చెప్పాను కదా. సో అందులో ఒకటి ఏం చెప్పాను మీకు నేను? అసైన్మెంట్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ వేరియబుల్స్ ఒక 3 తీసుకుంటున్నాను అనుకోండి. ఇంటూ ఏ కామా బి కామా సి 3 తీసుకున్నాను అనుకోండి. సో వీటన్నిటికి నేను ఒకటే వాల్యూ అసైన్ చేద్దాం అనుకుంటున్నాను, అన్నిటికి కలిపి. అంటే విడివిడిగా కాకుండా ఏ ఈజ్ అసైన్ బై 2 అండ్ బి ఈజ్ అసైన్ బై 2, సి ఈజ్ అసైన్ బై 2 అని ఇట్లా విడివిడిగా రాయాల్సిన అవసరం లేకుండా నేను అన్నిటిని కలిపి ఒకటే రాయొచ్చు. ఏ ఈజ్ అసైన్ బై, బి ఈజ్ అసైన్ బై, సి ఈజ్ అసైన్ బై 2 అని రాయొచ్చు. సో నేను ఇట్లా రాసిన ఒకటే, ఇట్లా రాసిన ఒకటే అనమాట, మనకు సేమ్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఇది ఏమవుతుందంటే చూడండి, ఈ అసైన్మెంట్ ఆపరేటరు అనేది మనకు ఎన్నిసార్లు 3 టైమ్స్ వచ్చింది. మరి 3 టైమ్స్ వచ్చినప్పుడు ఇది జనరల్గా ఏంది? లెఫ్ట్ టు రైట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, రైట్ టు లెఫ్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది మనకు డౌట్ వస్తుంది. అంటే సేమ్ ఆపరేటర్స్ సేమ్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి వచ్చినప్పుడు ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాం మనం? అసోసియేటివిటీని చూడాలి. అప్పుడు అది లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా అనేది చూడాలి. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏంది? సేమ్ ఒకటే ఆపరేటర్, అంటే దీనికి ప్రెసిడెన్స్ సేమ్, అంటే ప్రయారిటీ సేమ్ ఉంది. మరి ఇప్పుడు ఏది ఎట్ల నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ టు లెఫ్ట్ చూస్తాం అనమాట. అంటే రైట్ టు లెఫ్ట్ అంటే ఫస్ట్ మనం ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది 2 అనేది ఫస్ట్ 3కి అసైన్ అవుతుంది, సికి అసైన్ అవుతుంది. ఇప్పుడు సి వాల్యూ 2 అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు సి వాల్యూ 2 కదా, ఇప్పుడు ఈ సిలో ఉన్నటువంటి వాల్యూ బీకి అసైన్ అవుతుంది. అంటే ఇప్పుడు బి వాల్యూ కూడా 2 అవుతుంది. ఇప్పుడు బీలో ఉన్నటువంటిది ఏకి అసైన్ అవుతుంది. బీలో 2 ఉంది కాబట్టి ఇప్పుడు ఏకి కూడా 2 అసైన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఏమవుతుంది అంటే రైట్ టు లెఫ్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ. సో ఈ విధంగా మనకు లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ, రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ అనేది మనకు ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటాయి. ఇది ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న అది ఒకటి తీసుకుందాం. ఇక్కడ మనం ఏం చేసినాం, మళ్ళీ మన ఒరిజినల్ ఎగ్జాంపుల్ కొద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని మామూలుగా మనము రాసినప్పుడు ఏం చేస్తాము? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమని రాయాలి? దీనికి ఎక్స్పోనెన్షియల్ జావాలో లేదు కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాయాలని చెప్పిన, అంతే కదా. సో దీన్ని నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే దీన్ని మామూలుగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాసినాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా రాసినప్పుడు ఏమవుతుంది? ఇందులో ముందు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి? మనకు హయ్యర్ ప్రెసిడెన్స్ మల్టిప్లికేషన్ కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, దాని తర్వాత ఎడిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎడిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎడిషన్ మరి 2 ఉన్నాయి ఎడిషన్లు. ఇందులో ఏది ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఇది లెఫ్ట్ వచ్చింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, దాని తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇట్లా చేసినాం అనుకోండి మనకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ వాల్యూ 2 తీసుకోండి, బి వాల్యూ 3 తీసుకొని ఇప్పుడు ఇందులో అప్లై చేసినాం అనుకోండి. 2 + 3 × 2 +
3 ఇట్లా చేసినాం అనుకోండి. ఫస్ట్ ఇది కదా మల్టిప్లికేషన్ జరగాలి కదా. 2 ప్లస్ 3 2 6 ప్లస్ 3 ఈ 2 ప్లస్లు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇది చేసినాం అనుకోండి. 8 ప్లస్ 3 దాని తర్వాత 12 ఇది రాంగ్. యాక్చువల్గా ఇది ఎట్లా జరగాలి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి. సో ఇట్లా అయినప్పుడు ఏం జరుగుతుంది, 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3. సో 2 ప్లస్ 3 అంటే 5 ఇంటూ 2 ప్లస్ 3 అంటే 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి ఇట్లా చేసినప్పుడు రాంగ్ వచ్చింది, ఇట్లా చేసినప్పుడు కరెక్ట్ వచ్చిందని ఎందుకు అనుకుంటున్నా. ఇది ఎందుకు కరెక్ట్ అయింది, ఫస్ట్ మనం 2 ప్లస్ 3 ఎందుకు చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా మనకు ఆర్డర్ ప్రకారం మల్టిప్లికేషన్ కదా ముందు జరగాలని అంటే, సో కాదు, మనం ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ అనుకున్నాం చూడండి, బ్రాకెట్ ఆఫ్. సో అది అప్లై చేయాలి దీనికి. సో ఇక్కడ మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి మొత్తానికి స్క్వేర్ అంటే ఫస్ట్ a ప్లస్ బి జరిగి దానికి స్క్వేర్ చేయాలి మనము. అంటే అది ఫస్ట్ a ప్లస్ బి అనేది జరగాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్ అనేది జరగాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఉంది, మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉన్నాయి. మనకు 2 ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ప్లస్ ఆపరేటరు, మల్టిప్లికేషన్ ఆపరేటర్. ప్లస్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటరు 2 ఆపరేటర్లు ఉన్నప్పుడు మనకి ఇందులో ముందు జరగాల్సిన ఆపరేషన్ ఏంది, ఎడిషన్ జరగాలి మనకు ముందు. ఆర్డర్ ప్రకారం ఏం జరగాలి, మనకు ఈ లెక్క ప్రకారం ఏం జరగాలి, ఎడిషన్ ఆపరేషన్ జరగాలి. కానీ మనకు జావాలో ఉన్నటువంటి ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది. కంపేర్ టు ది ఎడిషన్ మనకు ఫస్ట్ ఏం జరగాలి, మల్టిప్లికేషన్ జరగాలి. హై, ఇది పైన ఉంది అంటే ఇది హై. సో హై ప్రయారిటీ ఉన్నది ఎగ్జిక్యూట్ కాకోకుండా ముందుగా మనకి ఏం కావాలి, ప్లస్ జరగాలి. అంటే లో ప్రయారిటీ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. హై ప్రయారిటీ ఉన్నదానికంటే ముందు ఏం కావాలి, లో ప్రయారిటీ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే a ప్లస్ బి అనేది ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి మల్టిప్లికేషన్ కంటే ముందు. హై ప్రయారిటీ ఉన్నదానికంటే లో ప్రయారిటీ ఉన్నది మనకు ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇట్లా ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే ఇప్పుడు మనం ఈ ప్లస్ అనే దానికి మనం హై ప్రయారిటీ ఇవ్వాలి కంపేర్ టు ది మల్టిప్లికేషన్ కంటే ముందు మనకు ఎడిషన్ ఆపరేషన్ అనేది జరగాలి. సో జరగాలి అని అంటే మల్టిప్లికేషన్ కంటే దీనికి హయ్యర్ ప్రయారిటీ మనం ప్రొవైడ్ చేయాలి. ఎట్లా చేస్తామా అంటే పరాంథసిస్లో బ్రాకెట్లో పెట్టడం వల్ల ఈ ఎక్స్ప్రెషన్ని, ఈ సబ్ ఎక్స్ప్రెషన్ని a ప్లస్ బిని మనం బ్రాకెట్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇది బ్రాకెట్లో పెట్టినప్పుడు అన్నిటికంటే హయ్యెస్ట్ ప్రయారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అంటే ఏంది, ఇప్పుడు మనకు 2 ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్లో 2 ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటుంది, a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి కదా. సో ఇప్పుడు ఇందులో మనకేంది 2 ఆపరేటర్స్ ఉన్నాయి, ప్లస్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఇవి 2 ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఒకటేమో హయ్యర్ ప్రయారిటీ ఉంది, ఇంకొకటి లోయర్ ప్రయారిటీ ఉంది. బట్ మనకు లోయర్ ప్రయారిటీ ఉన్నది ముందు ఎగ్జిక్యూట్ కావాలంటే ఆ లోయర్ ప్రయారిటీ ఉన్నదాన్ని మనం హయ్యర్ ప్రయారిటీలో కన్వర్ట్ చేయాలి. హయ్యర్ ప్రయారిటీలో కన్వర్ట్ చేయాలంటే దానికి ఏం చేయాలి, మనము పారాంథసిస్ పెట్టాలి, అంటే బ్రాకెట్స్ పెట్టాలి. బ్రాకెట్స్ పెట్టినప్పుడు ఏమైందంటే దానికి హయ్యెస్ట్ ప్రయారిటీ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లికేషన్ కంటే బ్రాకెట్లో ఉన్నది హయ్యెస్ట్ ప్రయారిటీ అవుతుంది. బ్రాకెట్లో ఉన్నది హయ్యెస్ట్ ప్రయారిటీ అవుతుంది కాబట్టి a ప్లస్ బి అనేది అప్పుడు ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు a ప్లస్ బి అనేది 2 ఉన్నాయి చూడండి. ఈ బ్రాకెట్లో ఉన్నాయి, మనకి ఏమన్నాయి, 2 ఉన్నాయి, a ప్లస్ బి అండ్ a ప్లస్ బి. 2 బ్రాకెట్లు ఉన్నాయి కదా, అప్పుడు మళ్ళీ అసోసియేటివిటీ. అప్పుడు ఏంది, లెఫ్ట్ టు రైట్ అంటే ఫస్ట్ లెఫ్ట్ ఉన్నటువంటి బ్రాకెట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత రైట్ ఉన్నటువంటి బ్రాకెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అప్పుడు ఫస్ట్ a ప్లస్ బి అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ 2 ప్లస్ 3 జరుగుతుంది ఇంటూ 2 ప్లస్ 3 ఇది కదా. సో ఫస్ట్ బ్రాకెట్ ఉన్నాయి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఏంది, 2 ఉన్నాయి, మరి ఈ రెండిట్లో ఏది ముందు ఎగ్జిక్యూట్ కావాలంటే లెఫ్ట్ టు రైట్, అంటే ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. 5 ఇంటూ 2 ప్లస్ 3 ఇది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది. ఇందులో ఏది ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, బ్రాకెట్ ఉన్నదానికి హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, 5 ఇంటూ 2 ప్లస్ 3 అంటే 5, దాని తర్వాత 5 ఇంటూ 5 25. సో ఇక్కడ సేమ్ అంతే అనమాట, హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి, 2 వచ్చినాయి. 2 వచ్చినప్పుడు మనం అసోసియేటివిటీ చూస్తున్నాం, అదేంటిది లెఫ్ట్ టు రైట్. ఈ విధంగా ఆపరేటర్ ప్రెసిడెన్స్
అండ్ నెక్స్ట్ అసోసియేటివిటీ అనేది యూజ్ అవుతుంది. అండ్ లోయర్ ప్రయారిటీ ఉన్నది మనకు ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి, హయ్యర్ ప్రయారిటీ ఉన్న దానికంటే అప్పుడు మనం ఏం చేయాలి, వాటికి పారాంథసిస్ పెట్టాలన్నమాట. సో ఈ విధంగా మనము ఒక ఎక్స్ప్రెషన్ని జావాలో ఎగ్జిక్యూట్ చేయడానికి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీని యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు కొన్ని ప్రాక్టీస్ చేసేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఏం చెప్పిన, పారాంథసిస్ ఎట్లా యూజ్ అవుతుందని చెప్పిన, నథింగ్ బట్ బ్రాకెట్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది చెప్పిన. ఈ బ్రాకెట్ అనేది మనం ఇంకొక రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ని తీసుకుంటున్నా. అదేంటిది, ఎక్స్ ఆర్, ఇది బైనరీ ఆరు ప్లస్ ఒక ఎక్స్ప్రెషన్ రాస్తున్నా, ఎక్స్ఆర్ 5 ప్లస్ వై లెఫ్ట్ షిఫ్ట్ జెడ్ బైనరీ అండ్ ఆపరేటర్ 6. ఇట్లా మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకుందాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే, మనం ఇక్కడ మనకి ఏమేమి ఆపరేటర్స్ ఉంది, బైనరీ ఆర్ ఆపరేటరు, ఎడిషన్ ఆపరేటరు, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటరు, బైనరీ ఎండ్ ఆపరేటర్, ఇవన్నీ ఉన్నాయి. అంటే 1 2 3 4 ఆపరేటర్స్ ఉన్నాయి. ఇందులో ముందు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనం అసోసియేటివిటీ ప్రయారిటీ చూసుకోవాలి, అంటే ప్రెసిడెన్స్ చూసుకోవాలి. ప్రెసిడెన్స్ చూసుకున్నప్పుడు మామూలుగా మనకు ఏంది, ఎడిషన్ ముందు వచ్చింది, దాని తర్వాత రైట్ షిఫ్ట్ వచ్చింది, దాని తర్వాత ఆర్ ఆపరేటర్ వచ్చింది, దాని తర్వాత ఎండ్ ఆపరేటర్ వచ్చింది, దాని తర్వాత ఆర్ ఆపరేటర్ వచ్చింది. అంటే ఈ ఆర్డర్లో మనకు అది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఒక ఎక్స్ప్రెషన్లో. సో అంటే ఫస్ట్ మనకు ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటిది ఏంటిది, మనకు ఎడిషన్ ఆపరేటర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 5 + y అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్. దీనికి ఒక ఆన్సర్ వస్తుంది. వచ్చిన తర్వాత లెఫ్ట్ షిఫ్ట్, అంటే దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఇది లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది. దాని తర్వాత మనకు ఎండ్ ఆపరేటర్, అంటే నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా ఆర్ ఆపరేటర్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇది చూడంగానే మనకు అట్లా అర్థం అవుతుందా, మనం ఇట్లా ఎమ్మటే ఇమ్మీడియట్లీ అర్థం కావాలంటే మనకు ఈ టేబుల్ మొత్తం గుర్తుపెట్టుకొని ఉండాలి. సో జనరల్గా మనం ఇన్ని ఆపరేటర్స్ తోటి ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవడం ఇది జనరల్గా మనకు కొంచెం ఇబ్బందే. అవన్నీ గుర్తుపెట్టుకోవటం అంత అవసరం లేదు. బట్ అవసరం లేకపోకుండా మనం ఇట్లా ఎక్స్ప్రెషన్ చేస్తే చూడంగానే ఎవరికన్నా అర్థం కావటం కష్టం అవుతుంది, మనకు కూడా చూడంగానే అర్థం కావటం కష్టం అవుతుంది. సో అందుకని ఏం చేయొచ్చు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం బ్రాకెట్ని యూజ్ చేసుకోవచ్చు, పారాంథసిస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఏమని రాయొచ్చు, సేమ్ ఇదే దాన్ని నేను మళ్ళీ రాస్తున్నా, XR5 + y లెఫ్ట్ షిఫ్ట్ జెడ్ ఇంటూ 6. సో ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు, ఫస్ట్ మనకు 5 + y జరుగుతుంది. సో కాబట్టి 5 + yకి నేను పారాంథసిస్ పెట్టేసిన. దాని తర్వాత ఏం కావాలి, లెఫ్ట్ షిఫ్ట్ జరుగుతుంది, అంటే ఇది మొత్తానికి మళ్ళీ లెఫ్ట్ షిఫ్ట్కి బ్రాకెట్ పెడుతున్నా నేను. సో ఇది కొంచెం నేను దూరం రాస్తున్నా, XR. సో మళ్ళీ నేను ఇక్కడ దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇది జరుగుతుంది. కాబట్టి ఇట్లా, సో ఇంకా ఫైనల్గా ఇది జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇట్లా రాసినప్పుడు ఏమవుతుంది, చూడంగానే మనకు అర్థమైపోతుంది, ఓహో ఫస్ట్ X + y జరుగుతుంది, దాని తర్వాత ఇది జరుగుతుంది, దాని తర్వాత ఇది జరుగుతుంది, ఫైనల్గా ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైనా చూడంగానే దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ రెండింటికి అవుట్పుట్స్ సేమ్ వస్తున్నాయి. మనం ఈడ బ్రాకెట్ పారాంథసిస్లు పెట్టినా బ్రాకెట్లు పెట్టకపోయినా, ఈడ బ్రాకెట్లు పెట్టినా మనకు వచ్చేటటువంటి అవుట్పుట్లో తేడా ఏం లేదు. కానీ ఇట్లా రాయటం వల్ల, బ్రాకెట్స్ పెట్టి రాయటం వల్ల ఏమవుతుంది అంటే మనకు చూడంగానే అర్థమవుతుంది ముందు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అని. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము బ్రాకెట్స్ పెట్టుకోవటం మంచిది. దీనివల్ల ఏమైంది అంటే మనం చూసినా కానీ రీడబుల్గా ఉంటుంది, అండర్స్టాండబుల్గా ఉంటుంది. మనం తర్వాత ఎప్పుడన్నా చూసినా కానీ మనకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఆ టేబుల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో డైరెక్ట్గా ఇది చూడంగానే ఇట్లా, అంటే ఇప్పుడు దీని ప్రకారం చూడండి, మనకు 1 2 3 4 మొత్తం 4 బ్రాకెట్స్ వచ్చేసినాయి, అంతే కదా.
4 పారాంథసిస్ వచ్చినాయి. మరి అంటే ఒకదాని లోపల ఒకటి వచ్చేసినాయి. ఒకదాని లోపల ఒకటి వచ్చినప్పుడు ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇన్నర్ మోస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ x+y ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ది, దాని తర్వాత నెక్స్ట్ది. అంటే ఇన్నర్ మోస్ట్ నుంచి అవుటర్ మోస్ట్కి వస్తుంది పారాంథసిస్లు పెట్టినప్పుడు, బ్రాకెట్స్ పెట్టినప్పుడు. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. సేమ్ ప్రయారిటీ ఉన్నప్పుడేమో లెఫ్ట్ టు రైట్ అవుతుంది. అండ్ బ్రాకెట్స్ ఒకదాని లోపల ఒకటి ఉన్నప్పుడు, పారాంథసిస్లు ఒకదాని లోపల ఒకటి ఉన్నప్పుడు ఫస్ట్ది ఇన్నర్ మోస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత అవుటర్ మోస్ట్కి వస్తూ ఉంటుంది అనమాట ఎగ్జిక్యూషన్ అనేది. సో ఇది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పారాంథసిస్ యూజ్ చేసినప్పుడు. సో ఈ విధంగా మనము పారాంథసిస్ని 2 వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది ఏంటిది, లోయర్ ప్రయారిటీ ఉన్నటువంటి దానికి హయ్యర్ ప్రయారిటీ ఇవ్వడానికి ఇందాక మనం చూసినాగా ఆ ఎగ్జాంపుల్లో దాని ప్రకారము పారాంథసిస్ వాడతాము. అండ్ నెక్స్ట్ రీడబిలిటీ అండ్ అండర్స్టాండబిలిటీని ఇంప్రూవ్ చేయటం కోసం కూడా మనము ఈ పారాంథసిస్ని వాడుకోవచ్చు. ఇట్లా వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఈ రెండింటికి అవుట్పుట్స్ సేమ్ వస్తాయి. బట్ ఇట్లా వాడటం వల్ల ఏమవుతుంది అంటే మనం ఆ ఎక్స్ప్రెషన్ చూడంగానే అర్థం చేసుకోవచ్చు. జావాలో రాసినప్పుడు ఓహో ఇది ఇట్లా ఉంది, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది రీడబిలిటీ అనేది పెరుగుతుంది, అండర్స్టాండబిలిటీ అనేది పెరుగుతుంది. ఇట్లా రాయటం కంటే ఇట్లా రాయటం మనకు బెటర్ అనమాట. బట్ అవుట్పుట్ సేమ్ వస్తుంది, నో ప్రాబ్లం, ఏం లేదు, తేడా అయితే ఏముండదు. సో ఈ విధంగా మనకు ఆపరేటర్ ప్రెసిడెంట్స్ అసోసియేటివిటీ అనేది మనం జావా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు దీన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం ఎక్స్ప్రెషన్స్ని రాయాల్సి ఉంటుంది. నేను ఇందాక నుంచి ఎక్స్ప్రెషన్ అని అంటున్నా. ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది లిటరల్స్. అంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ 5 వాడినాము, ఇక్కడ 6 వాడినాము, ఇట్లాంటివి అనమాట. సో కాన్స్టెంట్ వాల్యూస్ కింద మనం లిటరల్స్ని అనుకోదు. అండ్ వేరియబుల్స్ A+, X, Y, Z, B ఇట్లా వాడినాం కదా. అండ్ ఆపరేటర్స్, ఇక్కడ మనం ఆపరేటర్స్ చాలా వాడినాము. సో ఇట్లా ఈ విధంగా ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇట్లాంటి ఆపరేటర్స్ అండ్ మెథడ్ కాల్స్ వస్తాయి. సో కొన్ని ఎక్స్ప్రెషన్స్లో మెథడ్ కాల్స్ కూడా వస్తాయి, అవి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఇవన్నిటిని కలిపి మనము ఒక లైన్ ఒకసారి రాస్తే వాటిని ఏమంటే ఎక్స్ప్రెషన్ అంట. అంటే ఇప్పుడు ఇదంతా ఒక ఎక్స్ప్రెషన్. అండ్ నెక్స్ట్ వీటన్నిటితోటి ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం రాసింది X - Y × Z, ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఎందుకని ఇది కాంబినేషన్ ఆఫ్ ది ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. ఓకే, సో ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ లిటరల్స్ అంటే కాన్స్టెంట్ వాల్యూస్, ఆపరెంట్స్ అంటే వేరియబుల్స్, ఆపరేటర్స్. సో వీటన్నిటిని కలిపి మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ రాసేదాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ ఎక్స్ప్రెషన్ని మనం జావాలో రాసేటప్పుడు మనము ఈ ప్రెసిడెంట్స్ అండ్ అసోసియేటివిటీని అర్థం చేసుకొని దాని ప్రకారం మనం రాయాల్సి ఉంటుంది. ఈ ప్రెసిడెన్సీని అసోసియేటివిటీని అర్థం చేసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు రాసినాం అనుకోండి, మనకు రావాల్సినటువంటి అవుట్పుట్ రాంగ్ వస్తుంది. మనం ఊహించేదేమో ఒకటి జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ అయినప్పుడు అవుట్పుట్ ఏమో ఇంకొకటి జరుగుతుంది అనమాట. సో అందుకని ఇవి మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రియల్ టైంలో మీ మ్యాథమెటిక్స్ బుక్లో ఉన్నటువంటి చిన్న ప్రాబ్లమ్స్ తీసుకొని కూడా అవి అప్లై చేస్తూ మీరు ట్రై చేయొచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.